Welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have finished some extent of jet transform, right? So inverse jet transform అనేది partial fractions method లో ఎట్లా సాల్వ్ చేయాలి అండ్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనము జస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్ కింద జెడ్ 1/1 - a ఇంటూ జెడ్ ఇన్వర్స్ మోడ్ జెడ్ గ్రేటర్ దాన్ మోడ్ ఏ అయినప్పుడు ఏం చేయాలి అండ్ మోడ్ జెడ్ లెస్ దాన్ మోడ్ ఏ అయినప్పుడు ఏం చేయాలి అనేది చూసాం. ఓకే, సో ఈ వీడియో లెక్చర్ లో జెట్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించినటువంటి ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తాను. along with the properties of jet transforms కూడా చెప్తాను. సో బై దిస్ వీడియో లెక్చర్ ఐ విల్ ఫినిష్ ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఇంకొక యూనిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, అదేంటంటే ఫోరియర్ సిరీస్. ఓకే, సో కాబట్టి ఆ ఫోరియర్ సిరీస్ అనేది నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనకి గేట్లు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నేను డిస్కస్ చేస్తాను. అది చేసిన తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో బిట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్న మొత్తం గేట్ కానీ ఐఏఎస్ కానీ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 బిట్స్ మొత్తం ఒక 8 to 10 వీడియో లెక్చర్స్ తీసుకుంటాను నేను టైం. సో అన్ని సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన అన్ని టిపికల్ బిట్స్, మోడరేట్ బిట్స్, ఈజీ బిట్స్ అన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, సో ఆ సెషన్ స్టార్ట్ అయ్యేసరికి మీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే నేను చెప్పాను సోఫార్ వీ హ్యావ్ కవర్డ్ సోఫార్, సో అవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఎంగేజ్ విత్ బిట్ సెషన్. ఓకే, సో ఆ తర్వాత లైవ్ సెషన్స్ కూడా రన్ చేద్దాం. మీకు ఏదన్నా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా సో అలాంటివన్నీ మన లైవ్ సెషన్స్ లో వి విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, సో ఫైన్, లెట్స్ begin. Okay, so let's begin with the first problem. Right, you can note this one. Given that this has been appeared in GATE 2018 for 2 marks, given that x of z is equal to 1 plus z inverse divided by 1 plus 1/3 into z inverse, assume mod z greater than 1/3, determine the values of x of 0, x of 1, x of 2, and assume mod z less than 1/3 and determine the values of x of 0, x of -1 and x of -2. అంటే mod z greater than 1/3 అయినప్పుడు ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇది 3 కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం mod z less than 1/3 ఉన్నప్పుడు కూడా మనం ఈ 3 కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఇమ్మీడియట్ గా మీ మైండ్ లో స్ట్రైక్ కావాల్సింది అంటే ఓకే ఫైన్, ఇట్ బిలాంగ్స్ టు వాట్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఓకే, సో మీరు దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ అప్రోచ్ యూస్ చేసినా చేయొచ్చు, కానీ పార్షల్ ఫ్రాక్షన్స్ అప్రోచ్ యూస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా డిస్క్రీట్ కాంపోనెంట్స్ అంటే కోఎఫిషియెంట్స్ అడిగినప్పుడు బెటర్ గో ఫర్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, ఫస్ట్ కండిషన్ mod z is greater than 1/3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ ఫంక్షన్ mod z greater than 1/3 సింప్లీ. సో మీకు తెలుసు కదా mod z గ్రేటర్ దాన్ mod a ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం. సో కాబట్టి డివైజర్ లో 1 + 1/3 ఇంటూ జెడ్ ఇన్వర్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం అండ్ డివిడెండ్ వచ్చేసరికి 1 + జెడ్ ఇన్వర్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం. ఇక్కడ 1 ఉంది, నీకు కావాల్సింది కూడా 1. సో కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే సరిపోతుందో 1తో మల్టిప్లై సరిపోతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 1 + 1/3 ఇంటూ జెడ్ ఇన్వర్స్ సింప్లీ, రైట్. సో దీన్ని మైనస్ చేస్తే ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ జెడ్ ఇన్వర్స్ ఇక్కడ 1/3 ఇంటూ జెడ్ ఇన్వర్స్. సో కాబట్టి ఇక్కడ చూడండి 1 - 1/3, 1 - 1/3 వాల్యూ ఎంత 2/3 సింప్లీ, రైట్. సో దేర్ఫోర్ ఇట్ విల్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ జెడ్ పవర్ -1. ఇక్కడ 1 ఉంది కానీ నీకు 2/3 జెడ్ ఇన్వర్స్ కావాలి. సో కాబట్టి 1 నుంచి 2/3 జెడ్ ఇన్వర్స్ ఎలా వస్తుంది, సింపుల్ గా 2/3 జెడ్ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో కాబట్టి 1 into 2/3 జెడ్ ఇన్వర్స్ అంటే ఇట్ విల్ బికమ్ 2/3 జెడ్ ఇన్వర్స్ ప్లస్ 1/3 into 2/3 it will become 2/9 and z inverse into z inverse it will become z power -2 simply, right. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో -2/9 into z power -2 simply. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -2/9 z power -2 ఉంది. సో 1 నుంచి ఈ పర్టికులర్ టర్మ్ రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ గా -2/9 into z power -2 తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేయండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది -2/9 into z power -2 minus into plus minus 2 1 jar 2 9 3 are 27 z power -2 into z power -2 it will be z power -3. If you cancel it out, these will cancel with each other and here you will get it as 2/27 into z power -3 simply. So this is the remainder. Okay, ఇక మనం -3 తో పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ x of 2 వరకే అడిగారు కాబట్టి మనం ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ వరకు చూసాం, రైట్. సో ఇక్కడ చూడండి రాయండి కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ x of z. We can represent x of z as so 1 plus 1/3 into z inverse minus 2/9 into z power -2 simply. Okay, so కాబట్టి దీనికి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. x of n is equal to 1 కి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందో స్మాల్ డెల్టా ఆఫ్ n ప్లస్ 1/3 into z power -1 యొక్క ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అయితే స్మాల్ డెల్టా ఆఫ్ n -1 minus 2/9 into z power
2 ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది స్మాల్ డెల్టా ఆఫ్ n - 2. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే x ఆఫ్ 0 కాంపోనెంట్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 సింప్లీ దిస్ ఈజ్ 0.1 అండ్ ఇక్కడ చూడండి x ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ 1 అంటే స్మాల్ డెల్టా ఆఫ్ n - 1 యొక్క కోఎఫిషియంట్ దాని కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ నీకు 1/3 సింప్లీ. సో కమింగ్ ఆన్ టు x ఆఫ్ -2 అంటే n is equal to 2 దగ్గర కోఎఫిషియంట్ ఎంత ఉంది x ఆఫ్ 2 is equal to -2/9. సో దీస్ ఆర్ ద 3 పారామీటర్స్ దట్ వి ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే డిస్క్రీట్ కోఎఫిషియంట్స్ అడిగినప్పుడు సింపుల్ గా పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ mod z గ్రేటర్ దెన్ mod a కండిషన్ ఉంటే పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే తీసుకొని వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్ అవుట్. ఒకవేళ mod z లెస్ దెన్ 1/3 అంటే mod z లెస్ దెన్ mod a ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు టర్మ్స్ ని రివర్స్ చేసి తీసుకోవాలి. ఓకే, సో దట్ వి విల్ సీ. ఓకే, యా. సో second case ఏంటి 1 plus z inverse divided by 1 plus 1/3 into z inverse. ఇది క్వశ్చన్. సో దీనికి ఏంటి mod z less than 1/3 అన్నారు అండ్ మిమ్మల్ని ఏమో ఫైండ్ అవుట్ చేయమన్నారు x ఆఫ్ 0 ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు x ఆఫ్ -1 ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు x ఆఫ్ -2 ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. దిస్ ఈజ్ ద థింగ్ దట్ యు ఆర్ ఆస్క్డ్ ఫర్, రైట్? సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్ యాక్చువల్లీ సో ఫస్ట్ mod z less than mod 1/3 అంటే అన్ని రివర్స్ చేసి తీసుకోవాలి కదా. సో కాబట్టి డివైజర్ రివర్స్ చేసుకుంటాం 1/3 z ఇన్వర్స్ ప్లస్ 1 అండ్ ఆల్సో 1 ప్లస్ z ఇన్వర్స్ కూడా రివర్స్ చేస్తే z ఇన్వర్స్ ప్లస్ 1 అవుతుంది సింపుల్, రైట్? సో కాబట్టి ఇక్కడ నీకు z ఇన్వర్స్ ఉంది, ఇక్కడ నీకు 1/3 ఇంటూ z ఇన్వర్స్ ఉంది. సో కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది సింపుల్ గా 1/3 తో మల్టిప్లై you need to multiply with 3, right? Yeah. So 3 into 1/3 3 will get cancelled out and you will get the value as z inverse. అండ్ 3 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. సో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ యాస్ 1 - 3 = -2. సో ఇక్కడ నీకు 1/3 ఇంటూ z ఇన్వర్స్ ఉంది, ఇక్కడ నీకు -2 ఉంది. సో కాబట్టి ముందు z క్యాన్సిల్ అయిపోవాలి. z క్యాన్సిల్ అయిపోవాలంటే z తో మల్టిప్లై చేస్తే z ఇంటూ z ఇన్వర్స్ 1 అవుతుంది. అండ్ ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ నీకు -2 ఉంది. దేంతో మల్టిప్లై చేయాలి 6 తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. అప్పుడు 6 తో మల్టిప్లై చేస్తే 3 1s 3 2s అవుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా -6 ఇంటూ z. అప్పుడు చూడు z ఇంటూ z ఇన్వర్స్ 1 అవుతుంది, -3 1s 3 2 6 కాబట్టి ఆటోమేటిక్ గా -2 అనేది వచ్చేస్తుంది. సో మల్టిప్లై చేయి, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ నీకు -2 వస్తుంది, ఇక్కడ నీకు -6z వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ప్లస్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ నీకు 6z వస్తుంది. ఇక్కడ నీకు 1/3 z ఇన్వర్స్ ఉంది, ఇక్కడ నీకు 6z ఉంది, రైట్? సో కాబట్టి z⁻−1 నుంచి z రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి z² తో మల్టిప్లై చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ నువ్వు z² తో మల్టిప్లై చేస్తావు, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే ఇక్కడ నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి 18 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 6 18 అవుతుంది కాబట్టి +18 ఇంటూ z². అప్పుడు ఆటోమేటిక్ మల్టిప్లై చేయండి 6 ఇంటూ z ఇన్వర్స్ +18 ఇంటూ z² అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇది మైనస్, ఇక్కడ నీకు మైనస్ ఇంటూ z² వస్తుంది. ఇక నువ్వు దాన్ని మళ్ళీ z³ తో మల్టిప్లై చేస్తావు, ఆ టర్మ్స్ అవసరం లేదు ఎందుకంటే నీకు ఓన్లీ x ఆఫ్ -2 వరకు అడిగారు కాబట్టి. సో కోఎఫిషియంట్ తీసుకోండి ఇప్పుడు. సో మీకు వచ్చిన కోఎఫిషియంట్ ఏంటి? ద కోఎఫిషియంట్ x ఆఫ్ z is equal to simply what is the value 3 - 6z + 18z², right? This is nothing but the value of x of z. So you are asked to find x of n. So x of n లో కూడా మనకి x of 0 x of -1 x of -2 ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి స్మాల్ డెల్టా ఆఫ్ n -6 ఇంటూ z⁻1 ఉంది కాబట్టి స్మాల్ డెల్టా ఆఫ్ n - 1 +18 ఇంటూ z² ఉంది కాబట్టి స్మాల్ డెల్టా ఆఫ్ n - 2. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ x of n. సో ఇక్కడ చూడండి x ఆఫ్ 0 ఇక్కడ యాక్చువల్లీ +1 ఉంది కదా, సో కాబట్టి ఇట్ విల్ బి +1, ఇక్కడ z² ఉంది కాబట్టి +2, రైట్? సో ఆటోమేటికల్ x ఆఫ్ 0 is equal to స్మాల్ డెల్టా ఆఫ్ n కోఎఫిషియంట్ ఎంత ఉంది 3 ఈ కేసులో, అండ్ x ఆఫ్ 1 -1 x ఆఫ్ -1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ నీకు -6 అండ్ x ఆఫ్ -2 వాల్యూ ఎంత ఉందో you will get the value of 18, రైట్? సో ఎప్పుడైనా సరే mod z గ్రేటర్ దెన్ mod a ఉంటే యాజ్ టీజ్ గా డివైజర్ తీసుకుంటాం, యాజ్ టీజ్ గా డివిడెండ్ తీసుకుంటాం, డివిజన్ చేసేస్తే విల్ గెట్ ది ఆన్సర్. ఒకవేళ mod z లెస్ దెన్ mod a అనుకుంటే దెన్ డివైజర్ ని కానీ డివిడెంట్ ని కానీ రెండింటిని రివర్స్ చేసి వచ్చిన కోఎఫిషియెంట్స్ ని బట్టి అవుట్పుట్ అనేది ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ దట్ యు నీడ్ టు నో. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, అది అయిపోయిన తర్వాత నోట్ అని చెప్పి ఒక 2 పాయింట్స్ రాసుకున్నాం సింపుల్ గా. అది అయిపోతే ఇంకా ఫర్దర్ గేట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను మీకు అక్కడ కూడా అనాలిసిస్ ఆఫ్ LTI సిస్టమ్స్ అని చెప్పాను. ఓకే, సో ఒక సిస్టమ్ కాజల్ అవ్వాలి అంటే ROC అనేది రైట్ టు ద రైట్ మోస్ట్ కోర్ ఉండాలి. ఒక సిస్టమ్ అనేది స్టేబుల్ అవ్వాలంటే ROC కంపల్సరీగా ఇమాజినరీ యాక్సిస్ ఉండాలని చెప్పాను. మీరు కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఉంటే, సో అది ROC అది మనకి సిస్టమ్ స్టేబుల్ అని కాజల్ అవడానికి కండిషన్. ఓకే, సో కాబట్టి మనం ఇచ్చిన ఫంక్షన్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేసేటప్పుడు వాడు స్టేబుల్ ఇచ్చాడా కాజల్ ఇచ్చాడా నైదర్ కాజల్ నార్ స్టేబుల్ ఇచ్చాడా అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ROC చూసుకొని అది a⁻n u of n అది e⁻at u of t e⁻at u of -t అనేది డిసైడ్ చేసింది. సో అదే సేమ్ కేసులో ఇక్కడ కూడా మనకి అనాలిసిస్ ఆఫ్ LTI సిస్టమ్ ఉంటుంది సేమ్, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసరికి
ఏ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి కాజల్. ఏ సిస్టమ్ ఈ సెడ్ టు బి కాజల్. ఒక సిస్టమ్ కాజల్ అని చెప్పాలంటే అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో అయితే ఏంటి, ఆర్ఓసి షుడ్ బి రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్. అదే ఇక్కడ అయితే ఆర్ఓసి షుడ్ బి అవుట్ సైడ్ ది అవుటర్ మోస్ట్ సర్కిల్. ఆర్ఓసి షుడ్ బి అవుట్ సైడ్ ది అవుటర్ మోస్ట్ సర్కిల్. అవుట్ సైడ్ ది అవుటర్ మోస్ట్ సర్కిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవుట్ సైడ్ ది అవుటర్ మోస్ట్ సర్కిల్. సేమ్ మనం ఏదైతే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసాం ఇక్కడ కూడా అదే. అక్కడ ఏదైనా రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్, ఇక్కడ వచ్చేది అవుటర్ టు ద అవుటర్ మోస్ట్ సర్కిల్. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్, అండ్ ఇక్కడ ఇంకొక సర్కిల్ అజంప్ చేసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. సో ఇప్పుడు ఏంటి, ఆర్ఓసి అనేది ఇప్పుడు ఈ సిస్టమ్ కాదని చెప్పాలంటే ఏంటి, కామన్ ఆర్ఓసి రైట్ టు రైట్ మోస్ట్ ఉండాలి. అంటే ఇది అవుట్ సైడే ఉండాలి అండ్ ఈ ఫంక్షన్ కూడా అవుట్ సైడే ఉండాలి. అప్పుడు కామన్ ఆర్ఓసి అనేది రైట్ టు రైట్ మోస్ట్ పోల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా దీనికంటే పైన వచ్చినవన్నీ అప్పుడు స్టేబుల్ అని చెప్పాలి, కాజల్ అని చెప్పచ్చు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక జెట్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ కనుక కాజల్ అవ్వాలి అంటే దాని యొక్క జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ఓసి అనేది రైట్ అవుటర్ టు అవుటర్ మోస్ట్ సర్కిల్ అవ్వాలి. Okay, that is the first point. And the last point you need to notice, a system is said to be stable. Okay, an LTS system is said to be stable. A discrete LTS system is said to be stable only if ఒక discrete time LTS system అనేది స్టేబుల్ అవ్వాలి అంటే మనకు కండిషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఒక discrete LTS system అనేది స్టేబుల్ అవ్వాలంటే ROC లో యూనిట్ సర్కిల్ ఉండాలి. ROC హ్యాస్ యూనిట్ సర్కిల్. అది అక్కడైతే ఏమని చెప్పాము, ఇమాజినరీ యాక్సిస్ అనేది ROC లో ఉండదని చెప్పాము. సేమ్ అది అక్కడ ఇమాజినరీ యాక్సిస్ ఎలాగో రిఫరెన్స్, మనకి ఇక్కడ యూనిట్ సర్కిల్ అనేది అలా రిఫరెన్స్. ఓకే, సో కాబట్టి ROC అనేది రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ ఉంటేనేమో సిస్టమ్ ఏమో కాజల్ అవుతుంది. ROC లో కనుక నీకు యూనిట్ సర్కిల్ కనుకుంటే ఆటోమేటిక్ అది ఏమవుతుంది అంటే స్టేబుల్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకు ఆప్షన్స్ మారిపోతాయి. ఎందుకంటే ఒక దానికి ఇన్వర్ట్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకటే లాగా ఇస్తారు 4 ఆప్షన్స్. కాదు మైనస్లు ప్లస్లు తేడా ఉంటాయి. మైనస్లు ప్లస్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి, ఆర్ఓసీస్ మీద డిపెండ్ అవుతాయి. సో ఒక సిస్టమ్ కాజల్ అంటే ఆర్ఓసీ మారిపోతుంది, ఒక సిస్టమ్ స్టేబుల్ అంటే ఆర్ఓసీ మారిపోతుంది, నైదర్ కాజ్ అండ్ నాట్ స్టేబుల్ అంటే ఆర్ఓసీ మారిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ను బట్టి దాని యొక్క ఆర్ఓసీని డిఫైన్ చేసి దానికి ఇన్వర్ట్ జెట్ ట్రాన్స్ఫార్మ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి. ఓకే, ఫైన్, we can see the next problem. So you can see this one, x of z is equal to 1 plus z inverse by 1 plus 1 by 3 into z inverse. So mod z greater than mod a ఉన్నప్పుడు x of 0, x of 1, x of 2 ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ mod z less than 1/3 ఉన్నప్పుడు x of 0, x of -1, x of -2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ గా తీసుకున్నాను డినామినేటర్. సో ఆటోమేటిక్ గా మల్టిప్లై చేసి క్యాన్సిల్ అవుట్ చేస్తే సో ఇది వచ్చింది. సో కాబట్టి ఇది 1, ఇది 2/3, ఇది -2 అని యాజ్ గా మనకు కూడా అదే వచ్చింది, రైట్? So moving on to the second case, mod z less than 1/3, we need to take the dividend and divisor in reverse order. Okay, so 1 plus 1/3 into z inverse plus 1 and z inverse plus 1. So దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సో 3 minus 6 into small delta of n plus 1 plus small 18 into small delta of n plus 2. సో ఆటోమేటిక్ x of 0 3, x of -1 వచ్చేసరికి -6 and x of -2 వచ్చేసరికి 18. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఇందాక చేసాం. సో దట్ డజంట్ మ్యాటర్. So coming on to the next point. So you can see this one. An LTI system is said to be causal if the ROC is outer to the outermost circle. So కాబట్టి outermost circle outside గా కామన్ ROC ఉంటే అప్పుడు ఆ సిస్టమ్ కాజల్ అని చెప్పొచ్చు. స్టేబుల్ అంటే ROC లో యూనిట్ సర్కిల్ ఉండాలి. ఇక్కడ చూడండి, and system is said to be stable if ROC has unit circles, right? So కాబట్టి నెక్స్ట్ కొన్ని గేట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. So then we will move on to the properties. Okay, you can see this one. The ROC of the jet transform of a sequence 5/6 whole power n u of n minus 6/5 whole power n u of minus n minus 1 must be. దీని యొక్క ROC అంటే ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, this is very simple, right? Yeah, 5/6 whole power n u of n minus 6/5 whole power n u of minus n minus 1, right? So we need to find the ROC for this one. మరి జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమని వాడు అడగలేదు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దే ఆర్ ఆస్క్డ్ యూ టు ఫైండ్ ROC. మా 5/6 whole power n u of n అంటే ఏంటి ఫార్ములా? 1/1 minus a అంటే ఏముంది ఇక్కడ నీకు 5/6 into z inverse. ఇదే కదా, విత్ mod z గ్రేటర్ దెన్ mod a. అంటే దీనికి ROC వచ్చేసరికి mod z గ్రేటర్ దెన్ 5/6 సింప్లీ, అంతే కదా. దీనికి చూడండి 6/5 whole power n u of minus n minus 1. సో కాబట్టి ఇది కూడా అదే కదా, minus a power n u of -1 minus 1. You will get the same formula. ఏంటి? 1/1 minus a into z inverse. కాకపోతే ROC ఒక్కటే చేంజ్ అవుతుంది u of -n minus 1 వచ్చినప్పుడు. ఏంటది? mod z less than mod a. a అంటే ఏంటి? ఇక్కడ వచ్చింది నీకు 6/5. సో ఇప్పుడు దీనికి మిమ్మల్ని ఏం డ్రా చేయమంటున్నారు? కామన్ ROC డ్రా చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5/6 6/5 సర్కిల్స్ మార్క్ చేయండి అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. 5/6 6/5 అనేది మార్క్ చేయండి, రైట్? ఇక్కడ చూడండి, mod z గ్రేటర్ దెన్ 5. అసలు 5/6 అనేది 1 కంటే తక్కువ అండ్ 6/5 అనేది 1 కంటే ఎక్కువ. సో ఆటోమేటిక్ గా ఇన్నర్ మోస్ట్ సర్కిల్ వచ్చేసరికి 5/6 ఉంటుంది. సో దిస్ విల్ బి mod z is equal to 5/6 అండ్ అవుటర్ మోస్ట్ సర్కిల్ విల్ బి 6/5, రైట్? సో mod z is equal to 6/5 అనేటటువంటి సర్కిల్ ఇది, రైట్? అయితే ఇప్పుడు ఏంటి, దీనికి మనం కామన్ ROC ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, mod z గ్రేటర్ దెన్ 5/6. mod z గ్రేటర్ దెన్ 5/6 అంటే
సో 5/6 కంటే ఎక్కువ. ఓకే, సో ద ROC విల్ బి లైక్ దిస్. దిస్ ఈస్ ది ROC, మార్జిన్ గ్రేటర్ దెన్ 5/6, రైట్? నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మార్జిన్ లెస్ దాన్ 6/5. మార్జిన్ లెస్ దాన్ 6/5 డ్రా చేసేటప్పుడు 6/5 కంటే తక్కువ, అంటే ఇట్ విల్ బి హియర్. దిస్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ చూడండి కామన్ ROC ఎక్కడ ఉందో 5/6 కంటే తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ 6/5 ROC ఒకటే ఉంది. సో కాబట్టి కామన్ ఎక్కడ ఉన్నాయి? 5/6 నుంచి 6/5 కి మధ్యలో మనకి బ్లూ అండ్ రెడ్ అండ్ గ్రీన్ లైన్స్ ఓవర్లాప్ అయ్యాయి. సో కాబట్టి కామన్ ROC వచ్చేసరికి ఏమని చెప్పొచ్చు? 5/6 లెస్ దెన్ మార్జిన్ లెస్ దెన్ 6/5. దిస్ ఈస్ నథింగ్ బట్ ద కామన్ ROC ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సింప్లీ మనకు కొంచెం ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజియర్. ఓకే, సో గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, యూ కెన్ సీ దిస్ వన్ హియర్. సో ఆప్షన్ విల్ బి ఇట్ ఈస్ C సింప్లీ, రైట్? సో 5/6 whole power n u of n అనే దానికి మార్జిన్ గ్రేటర్ దెన్ 5/6 అండ్ 6/5 whole power n u of minus n అనే దానికి మార్జిన్ లెస్ దెన్ 6/5 అనేది ROC. మార్జిన్ గ్రేటర్ దెన్ 5/6 అనేది ఇట్లా వస్తుంది అండ్ మార్జిన్ లెస్ దెన్ 6/5 అనేది లోపలికి వస్తుంది. సో ఆటోమేటిక్ గా వి నీడ్ టు ఫైండ్ ఇట్. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ యూ కెన్ సీ ఇట్. ద జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ x of n ఈజ్ x of z is equal to 0.5. X is equal to 0.5. So the jet transform of a sequence x of n is given by x of z is equal to 0.5 by 1 minus 2 into z inverse. It is given that ROC includes unit circle. జాగ్రత్త చూడడం, ROC includes unit circle అంటే సిస్టమ్ స్టేబుల్ అయితే the value of x of 0 is dash. వెరీ సింపుల్. సో కాబట్టి ఇక్కడ నీకు x of z అనేటటువంటి ఒక సీక్వెన్స్ ఇచ్చారు. అయితే దానికి x of n ఫైండ్ అవుట్ చేసి x of 0 వాల్యూ అంటే మనం చెప్పగలగాలి, రైట్? సో యూ కెన్ సీ ఓవర్ హియర్. యా, x of z is equal to 0.5 divided by 1 minus 2 into z inverse. సో దీనికి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 0.5 into ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by 1 minus 2 into z inverse. ఓకే, సో కాబట్టి 0.5 into ఇక్కడ జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ ఎలా పడితే అలా రాయకూడదమ్మా. మీకు ఇక్కడ z is equal to 2 అనే పోల్ ఉంది కాబట్టి z is equal to 2 అనే పోల్ ఇక్కడ రాస్తే జాగ్రత్త చూడండి. ఏమంటే z is equal to 2 అనేది రాసినప్పుడు మీకు ఇచ్చిన ROC అనేది ROC లో యూనిట్ సర్కిల్ ఉందన్నారు. అంటే ఫర్ సపోజ్ యూనిట్ సర్కిల్ అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది, 2 లోపల ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు దీనికి మార్జిన్ గ్రేటర్ దాన్ 2 అనేది ROC గా డిసైడ్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు ROC లో యూనిట్ సర్కిల్ రాదు. సో కాబట్టి ఇక్కడ నీకు ROC లో యూనిట్ సర్కిల్ రావాలంటే కంపల్సరీగా నువ్వు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే మార్జిన్ లెస్ దాన్ 2 బై డిఫాల్ట్. మీరు మార్జిన్ గ్రేటర్ దాన్ 2 తీసుకుంటే అప్పుడు మీకు యూనిట్ సర్కిల్ ROC లోకి రాదు అండ్ మీరు చేసిన ఆన్సర్ తప్పు అవుతుంది. సో ఎప్పుడైతే మీకు యూనిట్ సర్కిల్ అనేది ROC లో ఉంది అన్నాడో అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు తీసుకునే ROC ఎలా ఉంటుందమ్మా? మార్జిన్ లెస్ దాన్ mod 2 సింప్లీ. సో కాబట్టి డ్రా చేయమని ఫైండ్ అవుట్ చేయండి. 0.5 ఇంటూ ఏంటి ఫార్ములా? మైనస్ a పవర్ n ఇంటూ u ఆఫ్ మైనస్ n మైనస్ 1 సింప్లీ. సో కాబట్టి 0.5 అంటే 1/2. సో 2 పవర్ n బై 2 అంటే ఏమవుతుంది? 2 పవర్ n మైనస్ 1. 0.5 ఇంటూ u ఆఫ్ మైనస్ n మైనస్ 1. ఇది x ఆఫ్ n. నిన్నే ఫైండ్ అవుట్ చేయమన్నారు? x ఆఫ్ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే సింపుల్ గా n ప్లస్ n సబ్స్టిట్యూట్ చేస్తాం 0. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 2 పవర్ మైనస్ 1 ఇంటూ u ఆఫ్ మైనస్ n మైనస్ 1 అంటే u ఆఫ్ మైనస్ 1. u ఆఫ్ మైనస్ 1 వాల్యూ ఎంత? 0. ఎందుకని స్టెప్ ఫంక్షన్ 0 తర్వాత దాని వాల్యూ 1 ఉంటుంది. లెస్ దాన్ 0 ఉన్నప్పుడు దాని వాల్యూ 0. సో ఆటోమేటికల్ x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ వాడు x ఆఫ్ 0 అడిగారు కాబట్టి ఒకవేళ మీరు 2 పవర్ n u ఆఫ్ n తీసుకున్నా కానీ మీకు అదే ఆన్సర్ వస్తుంది. కానీ వాడు x ఆఫ్ n నే ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు నువ్వు మైనస్ 2 పవర్ ఇక్కడ మైనస్ ఉంటుంది, సారీ, మీరు మైనస్ a పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1 అనే ఫార్ములా అయిపోతే ఆన్సర్ తప్పు అవుతుంది. సో జెట్ ట్రాన్స్ఫార్మ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ROC అనేది జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. సిస్టమ్ స్టేబుల్ అంటేనేమో యూనిట్ సర్కిల్ ROC ఉండాలి. దాన్ని బట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ నువ్వు డిసైడ్ చేయాలి. సిస్టమ్ అనేది కాజ్ అయితే అవుటర్ టు ద అవుటర్ మోస్ట్ సర్కిల్ ఉండాలి. ఓకే, సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఫైన్, we will move on to the next problem. Okay, yeah, so answer will be 0 simply, option B. So you can see that 0.5 into z inverse of this one. So this is a equal to 2 and a equal to 1. So less than 2 ఉండాలి. ఎందుకని యూనిట్ సర్కిల్ ఉండాలంటే కంపల్సరీ మార్జిన్ లెస్ దాన్ 2 ఉండాలి. సో మైనస్ a పవర్ n u of minus n minus 1. So x of 0 is equal to 0 simply. So moving on to the next problem. This has been appeared in GATE 2010. The transfer function of the LTI system is given by h of z is equal to 2 minus 3/4 into z inverse by 1 minus 3/4 into z inverse plus 1/8 into z power minus 2. సో LTI సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు, అంటే x of y of z by x of z ఇచ్చారు. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి ఆ స్టేట్మెంట్స్? The system is causal and stable for margin greater than 1/2. సో ఇది చూద్దాం ఎలా అనేది. The system is stable but not causal for margin less than 1/4. ఇది ఒకటి కామన్ ROC. నెక్స్ట్ వచ్చేసరికి the system is neither causal nor stable for 1/4 less than margin less than 2. Which of the statements is valid? ఏ కరెక్ట్, ఏ రాంగ్ అంటున్నాడు. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి? ఇది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దీనికి పోల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 పోల్స్ వస్తాయి సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కాబట్టి. సో ఆ పోల్స్ అనేది కాజల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి రాస్తాం, స్టేబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి రాస్తాం, నైదర్ కాజల్ నాన్ స్టేబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి రాసి చెక్ చేయాలి యాక్చువల్గా అయితే.
కానీ ఇక్కడ మీరు పోల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని వీడు ఆల్రెడీ క్లియర్ గా ఇచ్చారు చూడండి, మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2 మార్ట్ జెడ్ లెస్ దాన్ 1, అంటే ఓన్లీ పోల్స్ ఏమేంటివి 1/2 1/2 రెండే కదా పోల్స్ ఉన్నాయి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి. సో కాబట్టి మీరు దీనికి పోల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2 మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/4. ఓకే, సో మీరు కనుక చూస్తే ఇక్కడ మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2 అనేది మార్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఒక పోల్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అనేది ఇంకో పోల్. ఇప్పుడు 3 కేసెస్ రాద్దాం. సో సిస్టమ్ అనేది కాజల్ అవ్వడానికి, స్టేబుల్ అవ్వడానికి, నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అవ్వడానికి రాద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 1/2 పెద్దదా 1/4 పెద్దదమ్మా? 1/2 పెద్దది. 0.5 ఇస్ బిగ్గర్ దెన్ 0.25. సో కాబట్టి చిన్నది మార్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అనే సర్కిల్ ఇక్కడ వేస్తాం. మార్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అనేది అండ్ మార్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 అనేది అవుటర్ మోస్ట్ సర్కిల్. దిస్ విల్ బి మార్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో సేమ్ మిగతా వాటికి కూడా అంతే. దిస్ విల్ బి 1/4 అండ్ దిస్ విల్ బి 1/2 అండ్ సిమిలర్లీ దిస్ విల్ బి 1/4 అండ్ దిస్ విల్ బి 1/2, రైట్? సో సింపుల్. అయితే ఫస్ట్ సిస్టమ్ కాజల్ అవడానికి కండిషన్ ఏంటో చూద్దాం. సిస్టమ్ కాజల్ అవడానికి కండిషన్ ఏంటి? మా సిస్టమ్ కాజల్ అవ్వాలంటే ఏంటి కండిషన్? ఆర్ఓసి అనేది అవుటర్ టు అవుటర్ మోస్ట్ పోల్ అనేది ఉంటే అప్పుడు సిస్టమ్ అనేది మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే కాజల్ అని చెప్పుకోవచ్చు కదా. సో కాబట్టి అవుటర్ టు అవుటర్ మోస్ట్ పోల్ ఉండాలంటే ఇది అవుట్ సైడే ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా అవుట్ సైడ్ కే ఉండాలి. జెడ్ గ్రేటర్ దెన్ 1/4 కూడా అవుట్ సైడ్ ఉండాలి. సో కాబట్టి కామన్ ఆర్ఓసి అనేది ఎక్కడ ఉంది? 1/2 కంటే ఎక్కువ ఉంది. సో కాబట్టి సిస్టమ్ కాజల్ అయినప్పుడు దాని యొక్క కామన్ ఆర్ఓసి ఏమవుతుంది అంటే మార్ట్ జెడ్ గ్రేటర్ దెన్ 1/2. నెక్స్ట్ సిస్టమ్ స్టేబుల్ అవ్వాలంటే ఏంటి కండిషన్? కంపల్సరీగా ఆర్ఓసి అనేది లో యూనిట్ సర్కిల్ ఉండాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దిస్ విల్ బి 1/2, దిస్ విల్ బి 1/4 అండ్ దిస్ విల్ బి 1. యూనిట్ సర్కిల్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుందమ్మా? దిస్ విల్ బి యూనిట్ సర్కిల్ 1/2 కంటే ఎక్కువ. సో ఆర్ఓసి అనేది యూనిట్ సర్కిల్ లో ఉండాలంటే ఇప్పుడు కూడా 1/2 కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఇది కూడా 1/4 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే కదా మా కామన్ ఆర్ఓసి యూనిట్ సర్కిల్ ఉండే సిస్టమ్ స్టేబుల్ అయ్యేది. సో కాబట్టి కంపల్సరీగా సిస్టమ్ స్టేబుల్ అన్నా అవ్వాలన్నా కానీ కండిషన్ ఏంటి? మార్ట్ జెడ్ ఈస్ గ్రేటర్ దెన్ 1/4. నెక్స్ట్ సిస్టమ్ నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అవ్వాలంటే అంటే సిస్టమ్ యొక్క ఆర్ఓసి అనేది రైట్ టు రైట్ మోస్ట్ పోల్ ఉండకూడదు అండ్ యూనిట్ సర్కిల్ ఉండకూడదు. అంటే అది ఎలా చేసుకోవచ్చు? నువ్వు హ్యాపీగా ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఏంటి ఆ కేసెస్? సిస్టమ్ అనేది నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అవ్వాలంటే 2 లోపలికి ఉండొచ్చు. 2 లోపలికి ఉన్నప్పుడు సిస్టమ్ కాజల్ కాదు, యూనిట్ సర్కిల్ లేదు కాబట్టి ఆటోమేటిక్ స్టేబుల్ కాదు. లేదా 1/4 కంటే ఎక్కువ 1/2 కంటే తక్కువ అని అనొచ్చు. సో కాబట్టి నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అయినప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. 1/4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/2, మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4. కామన్ ఆర్ఓసి వచ్చేసరికి ఏమొస్తుంది అంటే మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4 అన్న వస్తుంది. సో ఈ 2 కేసెస్ లో ఏదైనా సరే సిస్టమ్ నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సో ద సిస్టమ్ ఈస్ సెడ్ టు బి కాజల్ ఫర్ మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2. అంతే కదా, సిస్టమ్ కాజల్ అవ్వాలంటే మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2. సో ఆప్షన్ S1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ద సిస్టమ్ ఈస్ స్టేబుల్ బట్ నాట్ కాజల్ ఫర్ మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4. మా మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4 అయితే సిస్టమ్ స్టేబుల్ అవుతుంది అన్నాడు. మా మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4 అయితే సిస్టమ్ స్టేబుల్ కాదుగా. ఎప్పుడు సిస్టమ్ స్టేబుల్ అయ్యేది? మార్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 1/2. సారీ, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కామన్ ఆర్ఓసి గ్రేటర్ దాన్ 1/2. సో కాబట్టి మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/4 అనేది రాంగ్. అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఫాల్స్. సిమిలర్లీ ద సిస్టమ్ ఈజ్ నైదర్ కాజల్ నార్ స్టేబుల్ ఫర్ 1/4 లెస్ దాన్ మార్ట్ జెడ్ లెస్ దాన్ 1/2. ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ. సో 1/4 నుంచి 1/2 ఉన్నప్పుడు సిస్టమ్ అనేది నైదర్ కాజల్ నార్ స్టేబుల్ అవుతుంది ఆబ్వియస్లీ, రైట్? సో సింప్లీ సో దిస్ విల్ బి ది ఆన్సర్. సో కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3 కరెక్ట్ అండ్ మిగతా తప్పు. సో కాబట్టి ఆన్సర్ విల్ బి సి సింప్లీ. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది దీని యొక్క అనాలిసిస్. ఇప్పుడు మనం డీటెయిల్ గా చేసాం కూడా ఆల్రెడీ. సో దాన్ని బట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, so coming on to the next problem. This has been appeared in GATE 2015 set 3. So first of all I will erase this one. Yeah, you can see the problem. Consider a 4-point moving average filter defined by y of n is equal to sigma I is equal to 0 to 3 alpha int x of n minus I. The condition on the filter coefficient that the result is a null at 0 frequency. అంటే నువ్వు ఫ్రీక్వెన్సీ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ కనుక 0 అయితే కోఎఫిషియెంట్స్ మధ్యన కండిషన్ ఏంటి అంటే ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 మధ్యన కండిషన్స్ ఏంటి అని అడుగుతున్నాను. సో let us take the problem. So if you can see this one, you can see the problem over here. Sigma n is equal to 0, sigma n is I is equal to 0 to 3 alpha int x of n minus. Expand చేయండి. y of n is equal to first 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా నాట్ ఇంటూ x of n. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా 1 ఇంటూ x of n minus 1 ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ x of n minus 2 ప్లస్ ఆల్ఫా 3 ఇంటూ x of n minus 3. This is the expansion of the given sequence. Okay, so this is the expansion of the given sequence, right? So x of n minus 3. సో అయితే ఇప్పుడు y of z ఫైండ్ అవుట్ చేయండి. y of z is equal to, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఫిల్టర్ కోఎఫిషియెంట్స్ దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ కనుక 0 అయితే ఫిల్టర్ కోఎఫిషియెంట్స్ ఎంత అన్నాడు. సో వి విల్ సీ ఇట్ నౌ. y of z is equal to alpha naught into x of z plus alpha 1 into z power minus 1 into x of z plus alpha 2 into z power minus 2 into x of z
plus alpha 3 into z power minus 3 into x of z simply. So కాబట్టి y of z by x of z, h of z ఏమైతే చూడు, h of z is equal to alpha naught plus z inverse into alpha 1 plus z power minus 2 into alpha 2 plus z power minus 3 into alpha 3. This is the transfer function. అయితే ఇప్పుడు ఏమన్నారు, మీరు ఒమేగా is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే h of omega is equal to 0 అన్నారు. ఓకే, కానీ ఇక్కడ మనం ఒమేగా డొమైన్ లో డీల్ చేయట్లేదమ్మా, z డొమైన్ తో డీల్ చేస్తున్నాం. ఏంటి z డొమైన్ కి ఒమేగా డొమైన్ కి ఉన్న తేడా? సో z is equal to సింపుల్ మనకు తెలుసు కదా, r into e power j omega, జనరల్ యూనిట్ సర్కిల్ తీసుకుంటాం. సో కాబట్టి z is equal to e power j omega. ఇది ఒమేగా 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు e power 0, z is equal to ఎంత వస్తుంది, 1 సింపుల్. ఓకే, సో కాబట్టి ఒమేగా is equal to 0 అంటే మీనింగ్ ఏంటి, z is equal to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు h of z అనే వాల్యూ ఎంత వచ్చిందంటే 0 వచ్చిందని దాని మీనింగ్. సో కాబట్టి 0 is equal to alpha naught plus alpha 1 into 1 అంటే alpha 1 plus alpha 2 into 1 అంటే alpha 2 plus alpha 3 into 1 is nothing but alpha 3. So therefore alpha naught plus alpha 1 plus alpha 2 plus alpha 3 is equal to 0. Okay, so this is the filter condition actually. So alpha 1 is equal to alpha 2 is equal to alpha naught equal to alpha 3 is equal to 0 and alpha 1 is equal to alpha 1. Anni zeros kada obviously, right? The condition for the filter coefficient that results in the null at zero frequency obviously. So alpha 1 plus alpha 2 plus alpha 3 is equal to 0, right? So if you can see this, if you expand this one, you will get this one, and if you apply the z transform, you will get this one, and y of z is equal to x of z into this one, and y of z by x of z will be the function of this one. So here h of z is equal to 0 at omega is equal to 0 and z is equal to 1 substitute చేస్తే, ఎందుకంటే omega equal to 0 ఉన్నప్పుడు z equal to 1 అవుతుంది సింపుల్ గా. సో దాని నుంచి పైన ఈక్వేషన్ లో ఈ ఈక్వేషన్ z equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే you will get alpha naught plus alpha 1 plus alpha 2 plus alpha 3 is equal to 0, which is nothing but the filter coefficient value. Okay, so these are the some of the gate problems regarding to the Z transform. Okay, so ఇంకా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం బిట్ సెషన్ ఉన్నప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ Z ట్రాన్స్ఫార్మ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ Z ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ Z ట్రాన్స్ఫార్మ్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లీనియారిటీ ప్రాపర్టీ. నేను ప్రూఫ్ చెప్పదలుచుకోలేదమ్మా, సో ప్రూఫ్స్ అనేది మీరు చేసేసుకోండి ఉందా, సో దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరికైనా ఏదైనా ప్రూఫ్ రాకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను చెప్తాను. ఓకే, సో లీనియారిటీ ప్రాపర్టీ వచ్చేసరికి చూడండి అమ్మా, ఎక్స్ ఆఫ్ ఎన్ Z ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్స్ ఆఫ్ Z అయితే ఫర్ సపోజ్, అండ్ y ఆఫ్ n యొక్క Z ట్రాన్స్ఫార్మ్ కనుక y ఆఫ్ Z కనుక అయితే, సో ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు a ఇంటూ ఎక్స్ ఆఫ్ n ప్లస్ b ఇంటూ y ఆఫ్ n యొక్క Z ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే a ఇంటూ ఎక్స్ ఆఫ్ Z ప్లస్ b ఇంటూ y ఆఫ్ Z అవుతుంది. సింప్లీ లోపలికి మల్టిప్లై చేసుకోవడం. ఓకే, సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లీనియారిటీ ప్రాపర్టీ. సో కమింగ్ ఆన్ టు టైమ్ షిఫ్టింగ్. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీకి వస్తే, టైమ్ షిఫ్టింగ్, సో టైమ్ షిఫ్టింగ్ అంటే ఎక్స్ ఆఫ్ n అనేది ఎక్స్ ఆఫ్ Z కనుక అయితే ఆటోమేటిక్ గా ఎక్స్ ఆఫ్ n మైనస్ n నాట్ అనేది z పవర్ మైనస్ n నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ Z అవుతుంది. సిమిలర్లీ ఎక్స్ ఆఫ్ n ప్లస్ n నాట్ అనేది z పవర్ ప్లస్ n నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ Z అవుతుంది సింపుల్. సో మీరు కనుక ఇది కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే, దీనికి ఒక్కొక్క దానికి ప్రూఫ్ చెప్తాను, మీకు జస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత మిగతా మీరు ఓన్ చేసుకోండి. ఏంటి ఫార్ములా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. దీనికి చెప్తానమ్మా. సో ఎక్స్ ఆఫ్ n ప్లేస్ లో ఎక్స్ ఆఫ్ n మైనస్ n నాట్ ఇంటూ z పవర్ మైనస్ n నాట్ ఉంది, రైట్? సో కాబట్టి n మైనస్ n నాట్ ఈజ్ ఈక్వల్ టు p అనుకోండి ఫర్ సపోజ్. సో దాని నుంచి n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, p ప్లస్ n నాట్ వస్తుంది. అండ్ n వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు p వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ, n వాల్యూ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు p వాల్యూ ఇన్ఫినిటీ. సో కాబట్టి సిగ్మా p ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ n మైనస్ n నాట్ ప్లేస్ లో p పెట్టుకున్నాం ఇంటూ z పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం p ప్లస్ n నాట్. ఇక్కడ నువ్వు సిగ్మా p తో చేస్తున్నావు కాబట్టి n నాట్ కాన్స్టెంట్, బయట రాసేస్తే z పవర్ మైనస్ n నాట్ ఇంటూ సిగ్మా p ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ p ఇంటూ z పవర్ మైనస్ p. సో ఇదే ఫార్ములా మరి సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ n z పవర్ మైనస్ n ఫార్ములానే ఉంది కదా. సో కాబట్టి ఇట్ విల్ బి z పవర్ మైనస్ n నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ z విచ్ ఈస్ నథింగ్ బట్ ద RHS. Okay, so kabatti time shifting property is nothing but that. Okay, so coming on to the next one, frequency shifting. Actually frequency shifting ana then scaling in Z domain antam. Okay, so scaling in Z domain, scaling in Z domain, scaling in Z domain simply. Ma scaling in Z domain ante, so simply x of n యొక్క Z transform అనేది కనుక x of Z అయితే ఆటోమేటిక్ గా a పవర్ n into x of n అనే ఫంక్షన్ యొక్క Z ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే x of Z by a అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ Z by a, రైట్? సో దీనికి ప్రూఫ్ అనేది మీరు ఒకసారి చెప్తాను చూడండి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ a పవర్ n ఇంటూ ఎక్స్ ఆఫ్ n ఇంటూ z పవర్ మైనస్ n సింపుల్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ n ఇంటూ z ఇంటూ a ఇన్వర్స్
హోల్ పవర్ మైనస్ ఎన్, అంతే కదా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ అవుతుంది, అండ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. చూడు సిక్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్. కాదు జెడ్ ప్లస్ ఏముంది, ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఉంది. సో ఏ ఇన్వర్స్ 1/a గా రాస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఏ సింపుల్, రైట్. సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. So linearity, time shifting and scaling in Z domain. So next property is nothing but time reversal. Okay, time reversal. If you consider time reversal, so let us suppose the Z transform of x of n is nothing but x of z. So x of minus n, the x of minus n Z transform will be x of 1 by z అవుతుందన్న. ఓకే, అంతే కదా, ఎందుకంటే z is equal to e power j omega యాక్చువల్లీ, రైట్. సో కాబట్టి ఆటోమేటిక్ గా z మనకి ఇక్కడ మైనస్ ఒమేగా పెట్టినప్పుడు 1 upon e power j omega 1 by z అవుతుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా టైం రివర్సల్ లో x of minus and x of minus z కాదు, x of 1 by z, రిమెంబర్ దట్. ఓకే, సో కమింగ్ ఆన్ టు కన్వల్యూషన్ ప్రాపర్టీ. x of n అనేది z ట్రాన్స్ఫార్మ్ x of z ఇది మనకు అందరికి తెలిసిందే బాగా. y of n యొక్క z ట్రాన్స్ఫార్మ్ కనుక y of z కనుక అయితే ఆటోమేటిక్ గా x of n కన్వల్యూషన్ విత్ y of n అనేది ఏమవుతుంది అంటే x of n z ట్రాన్స్ఫార్మ్ x of z కన్వల్యూషన్ z ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది, అండ్ y of n యొక్క z ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి y of z అవుతుంది. ఓకే, సింప్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అప్లికేషన్స్ ఆఫ్ కన్వల్యూషన్ ప్రాపర్టీ. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్టర్ కన్వల్యూషన్, differentiation in Z domain. Differentiation in Z domain. This is the next property. Simply differentiation in Z domain ఎప్పుడు అప్లై చేస్తామంటే x of n యొక్క Z ట్రాన్స్ఫార్మ్ అనేది x of z అయితే, సో n into x of n అనేటటువంటి దాని యొక్క Z ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే మైనస్ z ఇంటూ d by dz ఆఫ్ క్యాపిటల్ x of z. ఎప్పుడైతే సరే టైం డొమైన్ ఎంత మల్టిప్లై చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ z ఇంటూ d by dz ఆఫ్ క్యాపిటల్ x of z అనేది కంపల్సరీగా వేయాలి. ఓకే, సో రిమెంబర్ దట్. ఓకే, సో లాస్ట్ టూ ప్రాపర్టీస్. First one is nothing but initial value theorem. Okay, initial value theorem. So initial value theorem అంటే ఏంటంటే ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, n is equal to 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ n is equal to 0, x of n is equal to లిమిట్ x tends to infinity capital X of z. This is nothing but the initial value theorem. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, లిమిట్ z tends to infinity z into f of z రాదు. అదే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే లిమిట్ s tends to 0 x of t is equal to లిమిట్ s tends to infinity s into x of s వస్తుంది, కానీ ఇక్కడ రాదు. ఓకే, రిమూవ్ దట్ వన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్ వాల్యూ థియరం. ఫైనల్ వాల్యూ థియరం అంటే ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం, n is equal to infinity దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. x of n is equal to లిమిట్ z tends to 1. ఇది ఇంపార్టెంట్, z tends to 0 కాదు, 1 minus z inverse into capital X of z. This is very very important property. ఓకే, సో యాక్చువల్గా అయితే అక్కడైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తాం, లిమిట్ n tends to infinity x of t equal to లిమిట్ s tends to 0 s into x of s, కానీ ఇక్కడ 1 minus z inverse into x of z చేస్తాం, and ఇక్కడ mod z is equal to 1. This is very very important. Okay, so this is all about initial value theorem and final value theorem. So depending upon that we will see two more important formulas. So let us suppose z transform of cos omega naught n u of n, let us suppose. Okay, so అప్పుడు అది ఏమవుతుందో చూడు సింపుల్ గా, z transform of cos omega naught అంటే ఏంటి, e power j omega naught n plus e power minus j omega naught n divided by 2. అంతే కదా, 1/2 అనేది బయట రాసేసి 1/2 into z transform of e power j omega naught whole power n into u of n, ఇక్కడ యాక్చువల్లీ u of n ఉంటుంది, ప్లస్ e power minus j omega naught whole power n into u of n సింపుల్, అంతేనా. సో కాబట్టి 1/2 into z transform of a power n u of n అంటే ఫార్ములా ఏంటి, z by z minus e power j omega naught plus z by z minus e power j omega naught e power minus j omega naught, అంతే కదా. z by z minus e power plus j omega naught plus z by z minus e power minus a power n u of n కి 1 z by z minus ఫార్ములా అప్లై చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, అంతే కదా. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా సో z ఇంటూ z z స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ z ఇంటూ ఈ పవర్ j omega naught, ఇక్కడ నెక్స్ట్ మైనస్ z ఇంటూ ఈ పవర్ మైనస్ j omega naught, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ j omega naught ఇంటూ ఈ పవర్ మైనస్ j omega naught వాల్యూ 1 డివైడెడ్ బై ఈ టర్మ్ ఇటు వెళ్తుంది, అంటే z స్క్వేర్ ఇన్ మైనస్ z ఇంటూ ఈ పవర్ మైనస్ j omega naught, ఇక్కడ కూడా z ఇంటూ z ఏమవుతుంది ప్లస్ z స్క్వేర్ మైనస్ z ఇంటూ ఈ పవర్ ప్లస్ j omega naught సింప్లీ. ఓకే, ఇక్కడ కనుక మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంచెం రీఅరేంజ్ చేస్తే టర్మ్స్ ని మనకు సింపుల్ గా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ చూడండి z స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఎంత వస్తుంది, ఇట్ విల్ బికమ్ 2z స్క్వేర్, రైట్. ఇక్కడ చూడండి మైనస్ z కామన్, ఇక్కడ మైనస్ z కామన్ తీస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ j omega naught మైనస్ ఈ పవర్ మైనస్ j omega naught వస్తుంది, అంతేనా. సో నేను దాన్ని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను సింపుల్ గా, ప్రాబ్లం లేదుగా. డివైడెడ్ బై z స్క్వేర్, ఇక్కడ కూడా z కామన్ తీయండి, మైనస్ z ఇంటూ ఈ పవర్ j omega naught ప్లస్ ఈ పవర్ మైనస్ j omega naught డివైడెడ్ బై 2 ప్లస్ 1 సింప్లీ. ఓకే, సో మూవింగ్ ఆన్ టు దిస్ వన్, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ
ఇక్కడ చూడండి ఇక్కడ 2z² వస్తుంది, ఇక్కడ -2z ఇంటూ e పవర్ j θ మైనస్ e పవర్ ప్లస్ వస్తుంది, ఇక్కడ సారీ ప్లస్ e పవర్ j θ ప్లస్ e పవర్ మైనస్ j θ బై 2 వేస్తే ఆటోమేటిక్ ఏమొస్తుంది cos θ డివైడెడ్ బై z² మైనస్ ఇక్కడ 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో 2z ఇంటూ e పవర్ j θ ప్లస్ e పవర్ మైనస్ j θ అంటే cos ω0 ప్లస్ 1 సింపుల్ రైట్. సో ఆటోమేటిక్ గా ఇక్కడ z కామన్ 2z కామన్ వస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే z ఇంటూ z మైనస్ cos ω0 డివైడెడ్ బై z² మైనస్ 2z cos ω0 ప్లస్ 1 సింపుల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో రిమెంబర్ దిస్ వన్. సో సింపుల్ అనాలిసిస్. సో జాగ్రత్త వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, కుదిరితే మీరు ఓన్ గా చేయడానికి ట్రై చేయండి. సో z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ω0 అండ్ u ఆఫ్ n యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే z into z minus cos theta divided by z square minus 2z cos theta plus 1. This is the first thing. And coming on to the next one, z transform of sin ω0 and u of n కనుక తీసుకున్నారంటే సిమిలర్ ఇదే ప్రొసీజర్ లో e పవర్ j ω0 మైనస్ e పవర్ మైనస్ j ω0 బై 2j చేసి దాన్ని LCM తీసి మల్టిప్లై చేసి దాన్ని సింప్లిఫై చేస్తే you will get it as z sin theta divided by z square sin theta is nothing but ω0, z sin ω0 by z square minus 2z cos ω0 plus 1. ఇక్కడ కూడా theta కాదు ω0, right? So these are the two formulas that are very important and you need to remember. Okay, fine. If you can see this one, this is the linearity property. Simple. And ఇక్కడ ROC గుర్తుపెట్టుకోండి, దీనికి ROC R1, దీనికి ROC R2 అయితే దీనికి ROC R1 ఇంటర్సెక్షన్ R2 అవుతుంది. అండ్ టైం షిఫ్టింగ్ లో ROC ఎటువంటి చేంజ్ ఉండదు. అండ్ స్కేలింగ్ డొమైన్ లో ఏ అనే మ్యాగ్నిట్యూడ్ ఎంత అయితే ఉంటుందో ROC కూడా దాంతో మల్టిప్లై అవుతుంది. అండ్ టైం రివర్సల్ కూడా అంతే 1/r అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కన్వల్యూషన్ R1 ఇంటర్సెక్షన్ R2 అవుతుంది. అండ్ డిఫరెన్షియేషన్ టైం డొమైన్ ఎటువంటి చేంజ్ ఉండదు ROC లో. అండ్ ఇనిషియల్ వాల్యూ అయితే ఫైనల్ వాల్యూ అయితే ROC ఏమి ఉండదు, రైట్. సో ఇది గేట్ 2012 అడిగారు cos ω0 u of n. సో సింప్లీ వి కెన్ రైట్ దిస్ వన్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇందాక చెప్పినట్టుగానే z into z minus cos ω0 బై z² minus 2z cos ω0 ప్లస్ 1 అండ్ sin ω0 కూడా మనం అలాగే సింపుల్ గా చేసేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం యూ కెన్ సీ దిస్ వన్. యా, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a పవర్ n cos ω0 and u of n. cos ω0 అంటే సింపుల్ గా తెలుసు కదా ఏంటి, z into z minus cos ω0 డివైడెడ్ బై z² minus 2z cos ω0 ప్లస్ 1. అది దేంతో మల్టిప్లై చేసా, ఏ పవర్ ఎంత మల్టిప్లై చేస్తే స్కేలింగ్ z డొమైన్ ప్రకారం z ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, z బై ఏ సబ్స్టిట్యూట్ చేయి, z బై ఏ ఇంటూ z బై ఏ మైనస్ cos ω0 డివైడెడ్ బై z బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2z బై ఏ ఇంటూ cos ω0 ప్లస్ 1. ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా z ఇంటూ z మైనస్ ఏ cos ω0, ఏ స్క్వేర్ పైన కింద క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఎల్సిఎం. సో కాబట్టి z² మైనస్ 2az cos ω0, ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసాం కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సింప్లీ cos ω0 and u of n కి z ట్రాన్స్ఫార్మ్ మనకు తెలుసు, ఏ పవర్ ఎంత మల్టిప్లై చేస్తావు కాబట్టి z ప్లస్ లో z బై ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ గా ఆన్సర్ అనేది అయిపోతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఆన్సర్. ఓకే, so moving on to the last problem, you can see the last problem. 1/5 హోల్ పవర్ n ఇంటూ u of n మైనస్. ఇది చాలా సింపుల్. ఇది మనకు ఆల్రెడీ నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో చెప్పేటప్పుడు చెప్పాను. ఒకసారి n ప్లేస్ లో n మైనస్ 3 ఉంటే అన్ని ప్లేసెస్ లో n ప్లేస్ లో n మైనస్ 3 ఉండాలి. సో 1/5 హోల్ పవర్ n మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ u of n మైనస్ 3 సింపుల్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ -3 ఒకటే కావాలి. సో +3 కాన్స్టెంట్ బయట లాగేస్తే 1/5 ఇంటూ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/5 హోల్ పవర్ n మైనస్ 3 ఇంటూ u of n మైనస్. ఆ n మైనస్ 3 ప్లేస్ లో n అనుకున్నారు అనుకోండి, ఏ పవర్ n u of n ఫామ్ లోనే ఉంది కదా. సో ప్లస్ కాకపోతే x of n మైనస్ n0 యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఏంటి, z పవర్ మైనస్ n0 ఇంటూ x of z. z పవర్ మైనస్ n0 అంటే z పవర్ మైనస్ 3 ఇంటూ ఏ పవర్ n u of n అంటే ఏంటి ఫార్ములా, z బై z మైనస్ a. z minus a is nothing but 1/5. So this is nothing but the z transform for the given problem. Okay, so moving on to the next one. So 1/3 whole power n minus 3 plus 3 into u of n minus 3. So ఇక్కడ మనం 1/4 whole కి కామన్ తీసాం. సో ఆటోమేటిక్ గా z transform 1/4 whole power n minus 3 of n minus 3. So the z power minus 3 into this one will get this one. Okay, right, fine. So కాబట్టి by this I will finish z transform. సో మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ వస్తే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేయడం లేకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేస్తే నేను సొల్యూషన్ ఇస్తాను. అండ్ ఇంకొక యూనిట్ ఆఫ్ ద 4 year series హార్డ్లీ ఐ విల్ టేక్ ఓన్లీ 2 lectures ఫర్ దట్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తారో అవి నేను చెప్తాను. ఆ తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మొత్తం మీద ఏవైతే బిట్ సెషన్స్ ఉంటాయో అవి 6 to 8 to 9 వీడియో లెక్చర్స్ తీసుకుంటాను. సో పర్ఫెక్ట్ గా నీట్ గా చేద్దాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ప్లేలిస్ట్ you should be in a position so that you can solve any problem regarding gate exam. ఓకే, సో కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఆ విధంగా నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను, కలెక్ట్ చేస్తాను.
సో కలిసి ప్రాక్టీస్ చేద్దాం, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు. ఓకే, సో మీరు ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా సజెస్ట్ చేయండి. సో మీకు 100% సిలబస్ వస్తుంది, బిలీవ్ మీ. మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం నేను చేయిస్తాను, ప్రీవియస్ గేట్ అండ్ ఐఎస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా డిఫరెంట్ మోడల్స్. సో కాబట్టి యూ గెట్ ఇన్ టచ్ విత్, బీ ఇన్ టచ్ విత్ గేట్ బాలు టెక్ లైన్స్. ఓకే, so we will meet in the next lecture with 4 year series. Okay, until then, take care and bye.